దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా, ఈరోజు ఫైనల్ డే, అద్భుతమైనటువంటి దినం. మరి ఏలూరులో చివరి దినం, 3 దినాలు ఘనంగా జరిగించింది దేవుడి చివరి దినం. సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్ ఫైనల్ డే కాబట్టి పాలు పొందండి ఏలూరులో. ముఖ్యంగా ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న మీ కుటుంబాల్లో శోధకుడు, బాధలు, కష్టాలు, నిందలు, గాయాలు ఉన్నాయా? అవేమీ మిమ్మల్ని ఏది అధిగమించదండి. మన బాధలన్నిటికీ నివారణ ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన గొప్ప దేవుడు. ధైర్యం కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, నెమ్మది కలిగి ఉండండి. యేసయ్యని గట్టిగా పట్టుకోండి, ఎక్కువ ప్రేయర్లో ఉండండి. ఐక్య విచారాలతో వాక్యాన్ని కృంగదీసుకోకండి. నూరంతల పంట చూడబోతున్నారు. దేవుని తట్టు చూడండి. శ్రమలు రాకమానం అవన్నింటిపై విజయం ఇస్తాడు దేవుడు. ఇంకా మారు మనసు లేని బిడ్డలు ఎవరంటే, ఇదే రక్షణ దినం. యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరలోక నిత్య జీవం ఉంటుంది. యేసే రక్షకుడు దేవుడు. ఆయన నమ్మితే మీకు పాపక్షమాపణ, ఆ పరలోకంలో చోటు. అంతకు మించి ఈ లోకంలో కూడా యేసే మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు మనందరం చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారం హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసి ఇచ్చున్నది. విచారాలు వస్తాయి, కష్టాలు వస్తాయి కదండి. కానీ ఎక్కడికి వెళ్తే నెమ్మది, ఆదరణ? దేవుని దగ్గరికి. ఆయన మాట, ఆయన వాగ్దానం, ఆయన సన్నిధే. నీకు ఈరోజు నెమ్మది లేదా? కానీ నీ అంతరంగంలో విచారము, దుఃఖము, నలిగిన స్థితిలో ఉన్నావా? నీ గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది నీకు నేను కలుగజేస్తాను. ఆ గొప్ప ఆదరణ, నెమ్మది నేను కలుగజేసే దేవుడిని అంటున్నాడు ఆయన. కొంతసేపు ఎవరితో మాట్లాడితే బాధ, ఎంతసేపు అండి? అనేక మంది ఈ లోకంలో ఉన్నవారు కాసేపు తాగితే జీవితం మర్చిపోతామని తాగుతారు, సినిమాకి వెళ్తారు. కానీ అది ఎన్ని నిమిషాలు. నీకు నెమ్మది, ఆదరణ, సమాధానం ఇచ్చేవాడు నా దేవుడైన రక్షకుడైన యేసయ్య. అందుకని నీ దుఃఖంలో నీకు నెమ్మది కలుగజేసేదని ఈరోజు వాగ్దానం. ఈరోజు దేవుని నమ్మండి. నీ దుఃఖ బాధలు నీకు నెమ్మది కలుగజేయుదును. ఈరోజు నమ్ముతున్నారా? నీ దుఃఖ బాధలో నాకు దేవుడు నెమ్మది కలుగజేయబోతున్నాడని నమ్మండి, విశ్వసించండి, మాటని పట్టుకోండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ యొక్క వాగ్దానాలన్నీ మీకోసం మీరు విని 100,000 మందికి పంపండి. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించి మీ రక్తంతో కడిగి నూతనపరచండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి గృహంలో శోధన, బాధ, దుఃఖము, కోర్టు కేసు, అప్పులు, ఆర్థిక పరిస్థితులు, భార్యాభర్తల గొడవలు, గర్భఫలం లేని స్థితి, వివాహం కాని పరిస్థితులు, నాయన అనేక రకాల అప్పుల భారము, ఇల్లు లేని స్థితి, నా తండ్రి లేనిపోని కేసులు కొట్టివేయబడి సహాయం అందాల ప్రభా. ఎవరెవరు ఏ బాధలున్నా వారికి నివారణ. రెండోదిగా, ఇతర దేశాలు మా ప్రియులు ఎవరున్నా ఆ బిడ్డలకి వారికి ప్రొటెక్షన్, రక్షణ, క్షేమం, ఆ దేశం రక్షణ, భారతదేశాన్ని రక్షించండి. సేవకులు బిడ్డల్ని మీరు కంచి వేసి కాపాడి శత్రువుని విడిపించండి. కల్వరి మినిస్ట్రీ మీద లేస్తున్న ప్రతి పోరాటం అణిచి నీ కృపని దాసునికి, నాకు, నా పిల్లలకి, మా కుటుంబానికి, మా సంఘానికి తోడుగా ఉంచండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఆ కుటుంబం వర్ధిల్లును గాక. ఈ సంవత్సరంలో బర్త్డే బిడ్డలను దీవిస్తూ ఈ బర్త్డే సందర్భంగా వారు గొప్పవారవును గాక ఆశీర్వదిస్తూ మా అందరికీ మీ కృపాక్షేమం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ మీరు లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ మాటలు మీ పట్ల నెరవేర్చబడబోతున్నాయి. ఈరోజు ఫైనల్ డే ఏలూరులో 4వ దినం, చివరి దినం. అద్భుతంగా సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్ ఏలూరు. ప్రతి ఒక్కరు పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. మీరెంతమంది వాగ్దానం తీసుకుంటున్నారు? నూతన సంవత్సరం పాట వింటున్నారా? నా సన్నిధి నీకు ఆ పాట వినండి, అందరికీ తెలియచేయండి. అంతేకాక మంచి సాంగ్స్, అక్షయ పాడిన పాటలు, కనులే చూసే, నే మారిపోయిన, ఊహకందరం ఉన్నతం, ఇవన్నీ కూడా మన యూట్యూబ్లో ఉంటున్నాయి చూడండి. షార్ట్ మెసేజ్లు. ఎవరు బెల్లంపల్లి రావాలని శనివారం రండి, పాలు పొందండి. ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 పాలు పొందండి. బిలాయిలో 29, 30, 31 బిలాయ్, ఛత్తీస్గఢ్ బిలాయిలో అందరూ ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.